నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. యూట్యూబర్ అన్వేష్ ఈ పేరును స్పెషల్ గా పరిచయం చేయాల్సిన పని లేదు. నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్తో దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారికి చాలా చేరువయ్యాడు కూడా. బెట్టింగ్ యాప్స్ విషయంలో ఎంతో మంది చేత ప్రశంసలు అందుకున్న ఈ అన్వేష్ రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, ఎక్కడకు చేరింది అనే వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఏం జరుగుతుందనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్. ఫాలోవర్స్ ఉన్నారనేది బలమని భావించాడు. ఇష్టం వచ్చినట్లు వాగాడు. దీంతో అదే ఫాలోవర్స్ ఒక్కసారిగా భారంగా మారారు. దీనికి ముఖ్య కారణం ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన అన్వేష్ అదుపు తప్పడమే, అసభ్య పదజాలాలను ఉపయోగించడమే. ఆ వివాదంలోకి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావును లాగాడు. అంతటితో ఆగకుండా హిందూ దేవతల ప్రస్తావన తీసుకువచ్చాడు. రామాయణం, మహాభారతం పాత్రల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇదే ప్రజాగ్రహానికి దారితీసింది. హిందూ సంఘాలు రంగంలోకి దిగడంతో అన్వేష్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఇంకేముంది, సోషల్ మీడియాలో నా అన్వేషణ ఛానల్ అన్సబ్స్క్రైబర్ల వర్షం మొదలైంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో అన్వేష్ సారీ చెప్పాడు కూడా. కానీ ఆ క్షమాపణ కూడా కాస్త వ్యంగ్యంగా ఉండటం గమనార్హం. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటల్లో ఆవేశం తగ్గలేదు. వినాయకుని సన్నిధానంలో క్షమాపణలు చెప్పాడు, కానీ అదే టైంలో శాపనార్థాలు పెట్టాడు. దీంతో సమస్య తగ్గలేదు సరికదా. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. హైదరాబాద్ లో బీజేపీ మహిళా నేత కరాటే కళ్యాణి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో బిఎన్ఎస్ లో సెక్షన్ 352, 79, 299లతో పాటు ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కు నోటీసులు పంపించనున్నారు. అదేవిధంగా ప్రవచనకర్త గరికపాటి పిఆర్ టీం లీగల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. మొత్తంగా నటుడు శివాజీతో మొదలైన మహిళల డ్రెస్సింగ్ వివాదం ఇప్పుడు అన్వేష్ మెడకు చుట్టుకుంటుంది. నిజానికి అన్వేష్ ప్రయాణం అంత సులువుగా ఏం సాగలేదు. విదేశీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరీ యూట్యూబ్ లో స్థిరపడ్డాడు. ఖండాంతరాలు దాటి కంటెంట్ చేశాడు. ప్రపంచ దేశాలెన్నో తిరిగాడు. అక్కడి ఆహారం, సంస్కృతి, సాంప్రదాయాలను చూపించాడు. ఆ ప్రయాణమే అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ వద్దని చెబుతూ ఆడియన్స్ గుండెల్లో మరో మెట్టు ఎక్కేశాడు. ఆ టైంలోనే అభిమానులు మరింతగా పెరిగారు. కానీ ఆవేశం, కోపం, మరీ ముఖ్యంగా మాట్లాడే మాటల్లో నియంత్రణ లేకపోవడంతో సమస్యలను కొని తెచ్చుకున్నాడు. స్థాయి పెరుగుతుందంటే సహనం కూడా పెరగాలి. విమర్శలను సైతం భరించే శక్తి, ఓర్పు రావాలి. అది లేకపోతే పాతాళానికి పడిపోతాం. ఇప్పుడు అన్వేష్ పరిస్థితి కూడా అదే. ఈ క్రమంలోనే జరుగుతున్న పరిణామాలపై అన్వేష్ రీసెంట్ గా మరో వీడియో విడుదల చేశారు. 2025 ఏడాదిలో తనకు ఎదురైన అనుభవాల గురించి అందులో చెప్పుకొచ్చారు. 2025లో తన నోటి దూలతో సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయన్న ఆయన తన లైఫ్ లో సినిమాల కంటే ఎక్కువ ట్విస్టులు ఉన్నాయని అన్నారు. 2025 తనకు చాలా నేర్పించిందని, అలాగే 2026 అనేది కూడా తనకు చాలా విలువైందని చెప్పారు. గాయమైనప్పుడు మందేసి నయం చేసుకోవాలి, కానీ గాయం చేసిన బాణాల గురించి ఆలోచించకూడదని తెలిసిందని, డబ్బు, ప్రమోషన్లు, ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు తనకు అవసరం లేదన్న అన్వేష్ న్యాయం, ధర్మంతో ముందుకెళతానని చెప్పారు. అలాగే ఈ ఏడాదిలో అందరితో శబాష్ అనిపించుకుంటా, 18 గంటలు పనిచేస్తా, లేకపోతే చెప్పు తీసుకొని కొట్టండి, రేపటి నుంచి రామాయణం ప్రారంభిస్తున్నానంటూ అన్వేష్ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అన్వేష్ డౌన్ ఫాల్ మొదలైందనే చెప్పాలి. అతని ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ అన్ఫాలో కొడుతున్నారు. మరీ ముఖ్యంగా అతన్ని భారత్ కు తిరిగి రానివ్వకూడదనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే సమయంలో ఆయన వీడియోలను రిలీజ్ చేశారు.